మన కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మానసాదేవి. శివుని కుమారులైన గణపతి, సుబ్రహ్మణ్యుడి గురించి మీరందరూ వినే ఉంటారు. కానీ ఆ బోలాశంకరుడికి ఒక కుమార్తె ఉందని అతి కొద్ది మందికి తెలుసు. ఆవిడే మానసాదేవి. మహాదేవుని కుమార్తె అయిన ఈ మానసాదేవి హరిద్వార్ క్షేత్రంలో బిల్వ పర్వతంపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరున్న మానసాదేవి పూజిస్తే తెలిసి తెలియక సర్పాలను గాయపరిచిన, చంపిన కలిగే కాలసర్ప దోషాలు కూడా తొలగిపోతాయి అని కూడా అంటారు. మానసాదేవి గురించి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం భూలోకంలో పాముల బెడద పెరిగిపోయింది. దీంతో ప్రజలంతా సర్పభయంతో గడగడలాడిపోతుండగా వారిని కాపాడడం కోసం కశ్యప మహాముని తన మనోసంకల్పం చేత ఒక దేవతను సృష్టించాడు. ఆవిడే మానసాదేవి. క్షీరసాగర మథనం జరిగే సమయంలో కాలకూట విషాన్ని మింగిన శివుడు స్పృహ తప్పిపోగా ఆ విషం ఆయన మీద పనిచేయకుండా శివుని మానసపుత్రికి ఆయన మానసాదేవి అడ్డుకుందనే కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. మరో గాథ ప్రకారం వాసుకి మానసాదేవి అన్నా చెల్లెళ్ళు. జరత్కారు అనే మునితో మానసాదేవి వివాహం జరుగుతుంది. వీరికి ఆస్తికుడు అనే కుమారుడు పుడతాడు. ఇదే సమయంలో జనమేజయ మహారాజు సర్పయాగాన్ని ప్రారంభిస్తాడు. ఆయన యాగం చేస్తూ ఒక్కో మంత్రం చదువుతూ ఉంటే భూమి మీద ఉన్న పాములన్నీ ఆ మంత్ర బలం దాటికి ఎగిరి యాగాగ్నిలో పడి ఆహుతైపోతుంటాయి. ఈ సంగతి తెలిసిన వాసుకి భయంతో గడగడలాడిపోతూ ఉంటుంది. దీనిని గమనించిన మానసాదేవి ఆ యాగాన్ని ఆపేయమని తన కుమారుడైన ఆస్తికుడిని ద్వారా జనమేజయ మహారాజుకి కబురు పంపుతుంది. అలా వెళ్ళిన ఆస్తికుడిని ఆ మహారాజు సాదరంగా ఆహ్వానించి ఏమి కావాలి అని అడగగా తక్షణమే యాగాన్ని ఆపేయాలని ఆస్తికుడు విజ్ఞాపించగా అందుకు మహారాజు అంగీకరించి సర్ప సంహారం ఆగిపోతుంది. దీంతో నాగులన్నీ తమ జాతిని కాపాడేందుకు తన కుమారుని పంపించి పుణ్యం కట్టుకున్న మానసాదేవి వద్దకు వచ్చి నమస్కరించి నేటి నుంచి నిన్ను ఎవరు పూజించినా వారికి సకల సర్పదోషాలు తొలగిపోతాయని అమ్మవారికి మాట ఇచ్చినట్టుగా పురాణ గాథ చెబుతుంది. సంతానలేమికి కారణమయ్యే కాలసర్ప దోషం కూడా మానసాదేవి పూజతో తొలగిపోయి సంతానం ప్రాప్తిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మానసాదేవిని పూజించేవారికి సకల కోరికలు నెరవేరుతాయని చెబుతారు. ప్రతిరోజు మానసాదేవి మూలమంత్రాన్ని స్త్రీలు చదువుకున్న వారికి గర్భదోషాలు తొలగిపోయి సుఖప్రసవం కలుగుతుందని నమ్ముతారు. స్త్రీలకు సురక్షితమైన ప్రసవాన్ని కలుగచేసి గర్భస్రావాలు, అకాల జననాలను కూడా నిరోధిస్తుంది. ఈ మానసాదేవి మూలమంత్రాన్ని ఎంతో శ్రద్ధతో పఠించిన వారికి సకల కోరికలు నెరవేరుతాయి. ఏ పూజ చేసినా అశౌచం ఉండకూడదు. శుచి శుభ్రతను పాటించాలి. మనస వాచ కర్మేణ అమ్మవారిని నమ్ముకుని ఈ మంత్రం చదివిన వారికి అన్ని శుభాలు కలుగుతాయి. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవియే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం పఠించిన వారికి ఆ మానసాదేవి అనుగ్రహంతో సకల కోరికలు నెరవేరి పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. శ్రీమాత్రే నమః.